Our next speaker is Srinivas Madhyapati Garu. So he is a IPR consultant, patent expert, and managing director, EVA IP and IT Services Private Limited, with 18 plus years of experience in intellectual property, patent drafting, innovation, commercialization, and technology transfer. So please. Very good afternoon. Namaste. బాగున్నారా? సో నా పేరు శ్రీనివాస్. కొంచెం బోరింగ్ సబ్జెక్ట్ మీకు తప్పదు, కానీ ఇంపార్టెంట్ మీకు. మీ అందరికి ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనందరికీ అసెట్స్ ఉన్నాయి. మీకు నాకు అందరికీ కూడా అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాం, లేదంటే టాంజిబుల్ అసెట్స్ ఉంటాం, అంటే టచ్ చేసి చూడవచ్చు. అలాగే దానికి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉండొచ్చు. కొన్నిటికి కార్స్ కి, బిల్డింగ్స్ కి, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు, లేదంటే కమర్షియల్ ప్లాట్స్ అవ్వచ్చు. వాటికి రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందంటే ఇట్స్ గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ బేసిక్ గా మనది అది ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనందరూ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, మీరందరూ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, మీ ఐడియాస్ ని కంటెంట్ కింద, రీల్స్ కింద, వీడియోస్ కింద, అది కూడా ఎసెట్. అది కూడా మీ బ్రెయిన్, అంటే మీరు వర్క్ చేసి కాన్సెప్ట్ అనుకుని, ఐడియా అనుకుని దాన్ని కంటెంట్ గా క్రియేట్ చేస్తున్నారు, అది కూడా ఎసెట్. దాన్ని కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అది టచ్ చేసి ఫీల్ చేయలేము కాబట్టి లా, ఇది కూడా లా ఉంది. దాన్ని ఇంటాంజిబుల్ అసెట్ అంటాము. వాటిలో డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒకటి. నేమ్ బ్రాండ్ అయితే కనుక దానికి ట్రేడ్ మార్క్ అని, మీరు క్రియేట్ చేసే కంటెంట్ అయితే కనుక వీడియో కానీ, ఆడియో కానీ, లేదంటే టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, ఎనీ ఆర్టిస్టిక్ వర్క్, వాటికి కాపీ రైట్ అని. అదే మన టెక్నాలజీ అయితే కనుక, ఏదైనా డివైస్ అయితే కనుక అది మనం వాడచ్చు. మన ఫోన్ లాగా, లేదంటే మైక్ లాగా, కెమెరా లాగా అయితే కనుక వాటికి పేటెంట్స్ అని, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో వాటికి కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్. దాంట్లో ఒక 7-8 ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాపీ రైట్, వాటికి కూడా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంది. అది ఎవరు ఇస్తారు అంటే కనుక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ అని ఉంది ఒకటి. మెయిన్ ఆఫీస్ ఇస్ ఇన్ చెన్నై, ఇంకా బ్రాంచ్ ఆఫీసెస్ ఆర్ ఇన్ ముంబై, ఢిల్లీ అండ్ కలకత్తా. సో మెయిన్ ఆఫీస్ చెన్నైలో ఇప్పుడు మన ఎలా అయితే డిఫరెంట్ మినిస్ట్రీస్ కింద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫామ్ అయ్యి, ఎప్పుడైతే ఫస్ట్ టైం 1970 అరౌండ్ 69-70లో ఎప్పుడైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ అవుతుందా మనకి ఇండియాకి అని చెప్పి సెటప్ చేశారో, అప్పుడు దాన్ని చెన్నైలో సెటప్ చేశారు. చెన్నైలో సెటప్ చేసినప్పుడు అదంతా డిజిటల్ కాదు కాబట్టి, పేపర్ బేస్డ్ అప్లికేషన్స్ కాబట్టి, పేటెంట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకునేవారు కొంతమంది. లేదంటే ఎవరైనా అలాంటి రిజిస్టర్ అయిన ఏజెంట్ ద్వారా, లేదంటే అడ్వకేట్ ద్వారా చేయించుకునేవారు. సో అందుకోసం ఇంకా అన్ని చెన్నైలో పెట్టుకోకమని చెప్పి డిఫరెంట్ ఆఫీసెస్ అంటే 4 భాగాలుగా చేసి వాటిని ఈస్ట్, నార్త్, అలాగే ఢిల్లీ, ముంబై అండ్ కలకత్తా. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు అసలు ఆఫీస్కి వెళ్తే రానివారు కూడా. ఇప్పుడు అంతా డిజిటల్ చేసేసారు కోవిడ్ తర్వాత. లక్కీగా కూడా ఒక రకంగా మంచిది. సో ఇవన్నీ డిఫరెంట్ లాస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి, పేటెంట్స్ కి, ట్రేడ్ మార్క్స్ కి, కాపీరైట్స్ కి, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కి, అలాగే ప్లాంట్ పేటెంట్స్ ఉంది. ప్లాంట్ వెరైటీస్ ఒక పేటెంట్ అని ఉంది. తర్వాత మనం వాడే ఫోన్స్ లో కానీ, కెమెరాస్ లో కానీ, మెమరీస్ లో కానీ ఏదైతే చిప్ వాడతామో, మైక్రోకంట్రోలర్ బోర్డు, దాని లేఅవుట్ కూడా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. అది ఒక సెపరేట్ రిజిస్ట్రీ కూడా ఉంది. అలా ఒక 7 రిజిస్ట్రీస్ ఉంది. కాపీరైట్ రిజిస్ట్రీ ఒకటి. సో కాపీరైట్స్ ఫస్ట్ తీసుకుంటే, ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్. నార్మల్గా నేను
వేరే చోట చెప్తే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గురించి పేటెంట్స్ తో మొదలు పెడతాం. ఎందుకంటే పేటెంట్స్ ఎక్కువ వాల్యూ కింద చూస్తాం, ఎందుకంటే అది టెక్నాలజీకి సంబంధించినది. మనకి ఉంటున్న ఆడియన్స్ కి మనకి కాపీరైట్ మోస్ట్ అప్లికబుల్. అంటే మనం ఏం చేస్తున్నాం, ఏది పబ్లిష్ చేసినా సరే అది మనకి కాపీరైట్ వస్తుంది. నార్మల్ గా ఐపీ ఫార్మ్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్స్, కాపీరైట్స్ అన్నిటికీ కూడా మన అప్లికేషన్ పెట్టుకుని ఐపీ ఆఫీస్ అప్లికేషన్ పెట్టుకుని ఎలా అయితే సబ్ ఆఫీస్ లో మనం ఇక్కడ నుంచి డాక్యుమెంట్ చేసుకుని తీసుకెళ్ళి ఆయనకి ఫీజు పే చేసి రిజిస్టర్ చేసుకుంటాము, అలాగే మీరు కూడా అప్లికేషన్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే మనది అవుతుంది. దానికి సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ముందు పబ్లిష్ చేసే ముందే చెప్పాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరు ముందు ఉండకూడదు. ఇలాంటివి చేసి మనమే ముందు అయి ఉండాలి. టెక్నాలజీ అయితే కనుక మనమే కొత్త అయి ఉండాలి. వరల్డ్ వైడ్ మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు, ఎగ్జామినేషన్ అంటాము. దాంట్లో చూస్తారు ఎవరు ముందు అన్నది. మనం ముందైతే కనుక మనకు అప్పుడు గ్రాంట్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ ఇస్తారు. అయితే కాపీరైట్ ఒకదానికి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. మీరు క్రియేట్ చేశారంటేనే, ఇప్పుడు ఈ కాలంలో డిజిటల్ గా క్రియేట్ చేశారంటే మెమరీలో సేవ్ చేశారు, అది ప్రొటెక్టెడ్. రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. ఎందుకు అంటే నేచర్ అలాంటిది కాబట్టి. ఆర్టిస్టిక్ వర్క్ అనేసరికి నేచర్ అలాంటిది కాబట్టి రోజు మీరే అప్డేట్ చేయొచ్చు. న్యూస్ పేపర్ ఉంది, ఈనాడు 12 గంటలకి నైట్ 12 గంటలకి ప్రతిరోజు కాపీరైట్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు పబ్లిష్ చేయడు కదా, చేయలేడు కూడా. సో ఆర్టిస్టిక్ వర్క్ అంతే. సో ఆ నేచర్ అలాంటిది కాబట్టి కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా ఇన్ఫ్లిమెంట్ అనుకుంటే, ఎవరైనా నాకు కాపీ చేశారు అనుకుంటే కనుక ఆ కాపీ తీసుకుని రండి. కాకపోతే దాన్ని మీరు ప్రూవ్ చేయాలి ఎప్పుడు క్రియేట్ చేశారు అని ఆ లాగా ఫెసిలిటేట్ చేశారు. సో రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. మీరు ఏది క్రియేట్ చేసినా సరే అది మీదే. అయితే అన్నిటికీ వస్తుందా? నేను ఏం చేసినా వస్తాను. ఆర్టిస్టిక్ వర్క్, డ్రాయింగ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, స్క్రిప్ట్ అవ్వచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేదంటే సార్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడక్ట్ లాంటి ఒక ప్రొడక్ట్ మొత్తం అవ్వచ్చు. దాని యూఐ కానీ, ఫ్లో కానీ, దాని సోర్స్ కోడ్ కానీ అంతా అవ్వచ్చు. అన్నిటికీ వస్తుందా అంటే మనం చేసిన దానికి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏలో జనరేట్ చేశారు, వీడియోలో, ఆడియోలో, దానికి రాదు, ప్రస్తుతానికి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇన్బిట్వీన్ ఉన్నాం మనం. కాపీరైట్ లాస్ లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి కనుక కొంతవరకు అంటే ఎఫర్ట్, హ్యూమన్ ఎఫర్ట్ ఎంత ఉంది, మిషన్ ఎఫర్ట్ ఎంత ఉంది అని ఒక డిసిషన్ అందరూ అన్ని కంట్రీస్ కామన్ గా ఒక అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు మేబీ దానికి హ్యూమన్ కూడా కొంత పార్ట్ ఇవ్వచ్చేమో. ప్రస్తుతానికి అయితే లేదు, ఎక్కడా లేదు. అంటే జనరేట్ చేయకూడదని కాదు, మీరు పే చేస్తున్నారు. జనరేట్ కానీ, క్లౌడ్ కానీ, లేదంటే మన లోకల్ అంటే ఏమనుకోవద్దు, మన లోకల్ ప్రొడక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ నేను ఒకవేళ కాపీరైట్ థెఫ్ట్ అంటే కాపీరైట్ స్ట్రైక్, ఒకవేళ యూట్యూబ్ లేదంటే ఎవరో ఎవరో మీ కంటెంట్ కాపీ అని చెప్పి కంప్లైంట్ చేస్తే యూట్యూబ్ ఆ కంటెంట్ తీసేస్తుంది. ఇప్పుడు ఆ లా కానీ, ఆ ఫెసిలిటీ కానీ యూస్ ఫర్ ఎంటిటీస్ మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఆ లా ఉంది, మనకి కూడా లేదు. అందుకని లోకల్ అన్నాను ఇక్కడ. సరే, మనం ఏ టూల్ అయినా సరే జనరేట్ చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు, వేరే ఎవరు డిస్ప్యూట్ చేయనంత వరకు. అంటే ఇంక్లూడింగ్ ఆ టూల్ కంపెనీ ఎవరు డిస్ప్యూట్ చేయనంత వరకు అది మీ ఛానల్ పెట్టుకోవచ్చు, అంతేగాని ఇది కాదు. ఇప్పుడు అంటే ఇక్కడ ఎందుకు పాయింట్ కొంచెం స్ట్రెస్ చేస్తున్నానంటే, తర్వాత అంటే ఒకవేళ నేను చేయడం మొదలు పెట్టాను, ఎగ్జాంపుల్ పోడ్కాస్ట్ లేదంటే వీడియో పోడ్కాస్ట్లు లేదా ఆడియో పోడ్కాస్ట్లో నేను చేయడం మొదలు పెట్టాను, పబ్లిష్ చేయడం మొదలు పెట్టాను. ఇక నేను దాంట్లో కదా, అది మీరు మీ ఇష్టం, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను ఉన్నాను కదా, ఐడియా ఉంటుంది, అది కంటెంట్ ఇస్తాను, అది క్రియేట్ చేస్తే పబ్లిష్ చేస్తాను. నా వాయిస్ లాగా అనిపిస్తుంది కానీ నేను కాదు.
ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ ప్రకారంగా నేను కాదు నాకు వెళ్ళదు. సో ఇది ఒక పాయింట్. నేను తెలుగులోనే వెళ్ళిపోతున్నాను, ఓకేనా? ఆర్ ఐ కెన్ ఇది ఐడియా శాస్త్రాన్ని మనం ప్రొటెక్ట్ చేయలేము. ఐడియాని ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తాము. ఐడియా అంటే ఏంటి? ఎగ్జాంపుల్ కౌశిక్ గారి మీద ఒక వీడియో, టికెట్ లేకుండా ప్రయాణం చేసి దొరికితే ఏంటి కదా, అదేదో 40 lakhs 40 crores 40 lakhs and bad numbers. సో మోస్ట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉండేదానికి అదే ఐడియా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? టికెట్ లేకుండా ప్రయాణం చేసి దొరికితే ఏం చేయవచ్చు, ఎంత ఫైన్ పడవచ్చు, జనరల్గా ఎంత పడుతుంది రూల్ ప్రకారంగా, కానీ వీళ్ళు ఎక్స్ప్లైన్ చేస్తే ఏం చేస్తారు, మామూలు జైలు పంపిస్తామని ఇదని భయపెట్టి నాకు కూడా జరిగింది అలా ఒకసారి. లో బీటెక్ చదివేదాన్ని. సో అడవని చేసి 3 గంటలు కూర్చోబెట్టి 400-500. సో అది ఐడియా, అది చెప్పాలి, ఇది ఒక మంచి కంటెంట్ అవుతుంది అనేది ఐడియా. ఆయన ఎలా అయితే చెప్పాడో, రూల్స్ అన్ని రిఫర్ చేసి ఎలా అయితే ఆయన డెలివరీ చేశాడో అది ఐడియా. ఐడియా అయింది కాదు, అంటే అదే ఐడియాతో మీరు వీడియో చేయొచ్చు. కౌశిక్ గారు ఏమంటానికి లేదు, అదే ఐడియాతో చేస్తాను. అంతేగాని అదే స్క్రిప్ట్ కాపీ చేసి అదే మోడలేషన్ లో చెప్తే కనుక తప్పు. అది సో ఐడియాస్ ఒరిజినల్ గా ఫ్యాక్ట్స్ లేదంటే కాన్సెప్ట్, ఇదే కాన్సెప్ట్ ఐడియా కానీ కాన్సెప్ట్ కానీ, లేదంటే ట్రెడిషనల్ మెథడ్ అంటే ఎలా చేయాలి, చికెన్ బిర్యానీ చేయాలి, దమ్ బిర్యానీ మీరు వీడియో చేయొచ్చు. కానీ మెథడ్ ఏదైతే ఉందో మ్యారినేట్ చేయడం, తర్వాత లేదంటే తర్వాత ముందు రైస్ ప్రిపేర్ చేసుకోవడం, దమ్ చేయడం, అది నాదంటే కుదరదు, అది అందరికీ తెలిసింది. అంతే. సో అలాగా వాటికి తప్ప మనం క్రియేట్ చేసిన దానికి మనకి ప్రొటెక్షన్ వస్తుంది, అని ఆటోమేటిక్గా వస్తుంది. మీరు మళ్ళీ సెపరేట్గా అప్లికేషన్ అది ఫైల్ మీకు మీదే, కానీ ఒక డిజిటల్ మీడియాలో ఎక్కడ దూరం స్టోర్ చేసి ఉండాలి, మీరు చేసిన టైం స్టాంప్ ఉండాలి. ఒకవేళ దాని మీద మీరు డిస్ప్యూట్ వెళ్ళాలి, ఎవరైనా కాపీ చేశారు అని చెప్పి డిస్ప్యూట్ వెళ్ళాలంటే, కాపీ అంటే ఏం లేదు, మీరు డౌన్లోడ్ చేసి ఆయన అప్లోడ్ చేస్తాడు. అప్పుడు కూడా మీరు లైవ్లో ఉండొచ్చు, ఫీడ్, లేదంటే ఇద్దరు ఒకరి మీద ఒక కంప్లైంట్ చేసుకుంటే 2 డౌన్ అయి ఉండొచ్చు, 2 పేజీలు బ్లాక్ చేసి ఉండొచ్చు యూట్యూబ్. అప్పుడు మరి మీ దగ్గర ఒక సోర్స్ ఉండాలి, సోర్స్ అంటే మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఆ బ్యాకప్ కూడా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నార్మల్గా ఐటీ కంపెనీస్ లో ఎనీ కంపెనీ మ్యాటర్ బేస్గా ఇన్ఫర్మేషన్ బ్యాకప్ తీసుకుంటున్నారు. వైఎస్ 27,000 స్టాండర్డ్ ఉంటుంది, అలా మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి. దాంట్లో అంటే జనరల్ గుడ్ ప్రాక్టీసెస్ కింద వీక్లీ బ్యాకప్ తీసుకుని కొన్ని కంపెనీస్ అయితే కనుక ఆ బ్యాకప్ తీసిన డ్రైవ్ ని ఒక మనిషి ఏమో ఆఫీస్ కి బయలుదేరుతాడు, ఇంకో మనిషి ఏమో అడిషనల్ గా ఇంకో మనిషి, అంటే వాళ్ళ పాలసీ అవుతుంది, ఇద్దరు వెళ్ళి బ్యాంక్ లాగ్ లో పెట్టి వస్తారు. అది వీక్లీ రిపీట్ అవుతుంది. ఎందుకు చేస్తారని కూడా అర్థం కాదు మనం బయటికి చూస్తే. ఒక కంపెనీ నేను చూస్తున్నాను లాస్ట్ ఒక 8 years నుంచి ప్రతి వారం చేస్తారు అర్థం. ఇక్కడ నా ఫ్యామిలీ కంపెనీ చూస్తుంటాడు ఆయన ఐడిఐటీలో, ఆయన వెళ్తాడు, ఇంకొక ఆయన ఏమో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన వెళ్తారు, ఆయన అడ్మిన్ మేనేజర్ దాంట్లో. ఇద్దరు పరిగెత్తి కాలకి ఫ్రైడే ఆఫ్టర్నూన్ బ్యాంకులో పెట్టి వస్తారు. ఎందుకంటారు? బ్యాకప్ ఒకవేళ క్రాష్ అయ్యి హ్యాక్ అయ్యి మనం రిట్రీవ్ చేసుకున్నాం ఒకటి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం మన దాని కేసు, మీరు ఎప్పుడు బ్యాకప్ తీసారు మీ కంటెంట్ని, మీరు ఎప్పుడు బ్యాకప్ తీసారు లాస్ట్ టైం మీ కంటెంట్ని? సో సర్టెన్ ఇయర్ లో మేము ఇలా స్టోర్ చేసాం, బ్యాక్ సఫర్ లో పెట్టాము, దానికి మనకు లైన్స్ తెలుసుకోవచ్చు. అలా అయితే కనుక కాపీరేట్ ఆఫీస్ కు కాపీ పంపిస్తాము, వాళ్ళ దగ్గర కాపీ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర రివ్యూ చేసుకోవచ్చు, అడగవచ్చు, కోర్టు ద్వారా లేదంటే రిక్వెస్ట్ చేసి అడగవచ్చు. అంత పని అవసరం లేదు, ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ చేస్తామని చెప్పి కాపీరైట్ యాక్ట్ లో ఈ ప్రొవిజన్ ఇచ్చారు.
మనకు ప్రతిసారి అప్లికేషన్ పెట్టద్దు, మీకు వెరీ రిక్వైర్డ్, మీకు ఒక డాక్యుమెంట్ కావాలి, రిజిస్ట్రేషన్ ప్రూఫ్ లాంటి ఎవిడెన్స్ కావాలి మాత్రమే కోఆపరేట్ చేసుకోండి. అలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ కి ఎగ్జాంపుల్ బుక్ కానీ, బుక్ అంతా ఫైనల్ అయ్యి పబ్లిష్ చేసిన కానీ, లేదంటే సాఫ్ట్వేర్ మీరు అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు కానీ ఆ కాపీ మాత్రం కోఆపరేట్ చేసుకోండి. సో దట్ ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అదే దాన్ని బేస్ చేసుకుని వాల్యూ చేయొచ్చు. అప్పుడప్పుడు దాన్ని వాల్యూ చేయొచ్చు. ఆ వాల్యూ చేసినప్పుడు ఏదో డాక్యుమెంట్ ఉండాలి ఎక్స్టెండ్ చేయడానికి. డిజిటల్ అంటే సిటీగా లేదంటే బుక్ ఎడిట్ చేసుకుని చేతికి జర్నలిస్ట్ సరిపోతుంది, సరిపోదు కదా. దాన్ని స్టార్ట్ చేస్తారు. మీ ఇద్దరు అగ్రి ఏదైతే రాస్తున్నారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద స్టాంప్ వేసి దాన్ని చాలా మెయింటైన్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటాడు. అలాగే కావాల్సిన పరిస్థితుల్లో అలాంటి వర్క్స్ కి కాపరేట్ ఫైల్ చేసుకోండి రిజిస్ట్రేషన్. మిగిలిన వాటన్నిటికీ బ్యాకప్ తీసుకోవాలి. మీ దగ్గర మీరు అప్లోడ్ చేసినవన్నీ కూడా మీ దగ్గర బ్యాకప్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో వస్తుంది రిక్వైర్మెంట్. నేను చెప్పిన ఏం చేస్తే నేను చూస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఇప్పుడు రాళ్ళ రిక్వైర్మెంట్ కానీ మీరు చేస్తారు యాజ్ ఎ పాలసీ. అది ఏదైనా అవ్వచ్చు. కంపెనీలో క్యాట్ సాఫ్ట్వేర్స్ వాడతారు, మీరు వాడి కొన్ని సాఫ్ట్వేర్స్ వాళ్ళు కూడా వాడతారు. అంటే వాళ్ళు సిమ్యులేషన్ కంపెనీ అనమాట. సో వాళ్ళు కొంత విజువల్స్ డెవలప్ చేస్తారు. అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, వాళ్ళు కొన్ని కాంపోనెంట్స్ తయారు చేస్తారు. ఈ రెండు కంపెనీ చేసి ఒక ప్రొడక్ట్ కింద బయటకు వెళ్తుంది. సో ఈ మొత్తం తయారు చేసేవాళ్ళు ఇంక్లూడింగ్ నా ఈమెయిల్స్, నేను లీగల్ డిపార్ట్మెంట్, నా ఈమెయిల్స్, వాళ్ళ ఈమెయిల్స్, వాళ్ళ డ్రాయింగ్స్, రియల్ ఫైల్స్, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ బ్యాకప్స్ అన్ని మొత్తం అన్ని సిస్టమ్స్ బ్యాకప్ ఇస్తారు, తీసి వీటిని పెడతారు. ఎందుకని? ఒకటి రిట్రీవల్ కోసం, రెండోది ఇలాంటి ఎవిడెన్స్ కోసం. ఒకసారి అక్కడ లాస్ట్ ఇయర్ బిఫోర్ కోవిడ్ 2022 వాళ్ళకు నోటీస్ పంపించాడు, మీ దగ్గర మేము అమ్మిన 5 లైసెన్సెస్ ఉన్నాయి కానీ మీ దగ్గర 15 సిస్టమ్స్ మాకు కీ రిఫరెంట్ అవుతుంది అని వచ్చి మా ప్రమాణంగా చూసుకోవాలి. నా దగ్గర 15 ఏళ్ళు 20 ఏళ్ళ బ్యాకప్ కావాలంటే నువ్వు ఎప్పుడైనా నుంచి చూస్తావు అంటే అదే పోయాడు. అంతా భయపెట్టు అంటే వాళ్ళ దగ్గర మేబీ ఎక్కడో రేస్ దొరుకుండొచ్చు, బట్ ఆ డైలీ 12-13 అయితే కరెక్ట్ కాదు. ఈ 5 బేసిక్గా మేబీ సిస్టమ్ మారినప్పుడు ఇంకోటి వాడికి ఏదో రేస్ కింద దొరికింది, అది కాపీ అంటాడు వాడు. నువ్వు అంటే 5 లైసెన్స్ తీసుకుని 10 వాడుతున్నావు అన్నాడు. నా దగ్గర మామూలు కాన్ఫిడెంట్ గా బేసిక్గా నా దగ్గర బ్యాకప్ ఉందని నువ్వు ఎప్పుడైనా చూస్తావు, మొత్తం అన్ని సిస్టమ్స్ బ్యాకప్ ఉంటుంది ప్రతి వీక్ నా దగ్గర, నువ్వు ఎప్పుడైనా చూస్తావు. కానీ నువ్వు నా వర్క్ డిస్టర్బ్ చేసినందుకు ఒకవేళ వచ్చి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక నా ప్రివియస్ చెక్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది ఏంటంట వచ్చి చెక్ చేసుకో. నాకు ఎంత డిస్టర్బ్ అయిందో ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే దానికి నువ్వు పేమెంట్ చేయాల్సి వస్తుంది, లేదంటే నేను చేస్తాను. అది కండిషన్ నేను రాసి సో అలా ప్రూవ్ చేసుకోవడానికి అదర్వైజ్ ఇంకొకటి చెప్పాలంటే మీ కంట్రీని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అలాంటి ఒకవేళ ఏదైనా అవసరాలు ఏమైనా కంప్లైంట్ చేస్తే మనది అని చెప్పి చెప్పడానికి మన దగ్గర బ్యాకప్ ఉండాలి. మేబీ మీరు ఒకటే డ్రైవ్లో పాత డేటాని రీరైట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ కొన్నాను బట్ అట్లీస్ట్ 1 year 2 years 3 years ఒక పాలసీ పెట్టుకుని మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అది మీ ఇన్హెరెంట్ ఆబ్జెక్టివ్, ఇది ఉండాల్సిందే. ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ స్లైడ్. సో కాపరేట్ ఏంటంటే మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం, ఫిజికల్ ఫామ్ ఉండాలి మన దగ్గర, అప్పుడు దానికి కాపరేట్ ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అండ్ మన పార్టిసిపెంట్స్ ఉన్నారు వాళ్ళు రైట్ చేయండి. ఎప్పటి వరకు ఉంటుందంటే 60 years. ఒకవేళ పబ్లిష్ అవ్వడం వరకు అయితే కనుక ఆథర్ లైఫ్ 60 years. పబ్లిష్ అవ్వకపోతే పబ్లిష్ అయ్యే వరకు అయితే కనుక 60 years. అది ఒక ఎంటిటీ కింద, ఒక కంపెనీ కింద, మీ ఛానల్ ఒక కంపెనీ కింద రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు కంపెనీ ఉన్నాను. ఇది దాన్ని లైఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా అంటే రిజిస్టర్ అయిన కాపరేట్ లైఫ్ అనమాట. ఇక్కడ ఈ స్లైడ్ లో చూపించేది ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు మీతో పాటు ఒక కొలాబరేటర్ ఉన్నారు అంటే ఇంకో ఫ్రీలాన్స్ లో, లేదంటే ఎడిటర్, లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చారు, లేదంటే వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఇంకొకరు మీ టీమ్ మెంబర్స్. ఈ ఎంప్లాయీ అయితే కనుక మీ ఆ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ లో మీరు స్పెసిఫిక్ గా రాసుకుంటే కనుక ఈయన నాతో పాటు
ఉన్నంతసేపు వర్క్ చేసినంత కూడా ఇలా ఛానల్కి నాకు లేదంటే ఇలా ఎంట్రీకి చెందుతుంది అని రాసుకుని ఉంటేనే ఆ కంటెంట్ మీద ఓనర్షిప్ 100% మీది. అలా రాసుకోకపోతే కనుక ఆయన కూడా ఓనర్షిప్. ఎంత అంటే మీరిద్దరూ ఎదురు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎంత అంటే ఈక్వల్ కాపరేట్ యాక్ట్ ప్రకారంగా ఆయనకి ఎంత రైట్ ఉందో మీకు అంతే రైట్. అందుకని ఎంత అనుకూషణ రాకుండా కాపరేట్ యాక్ట్ సింపుల్ గా తేల్చి పడేసింది. ఆయన కూడా ఈక్వల్ రైట్ రాసుకోకపోతే. అది ఫ్రీలాన్సర్ అయినా అంతే, మీ ఎంప్లాయ్ అయినా అంతే. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎవరితో కొలాబరేట్ అయినా కానీ మీరు చిన్న టీం అయినా పెద్ద టీం అయినా మీరు స్పెసిఫిక్గా ఒక ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ లేదంటే ఆ కార్పొరేట్ ఓనర్షిప్ అగ్రిమెంట్ ఒకటి టైం టు టైం కానీ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years కానీ ఒక స్టాంప్ ఆఫ్ రూపీస్ స్టాంప్ ఆఫ్ మీద రాసుకోవాలి. సింపుల్గా రాస్తున్న పర్వాలేదు కానీ మెయిన్లీ ఉండాలి. కంటెంట్ క్రియేట్ చేసే కంటెంట్ మీద ఆయన ఏ జాబ్ వర్క్ ఎంత వర్క్ చేసినా కూడా దాని పూర్తి ఓనర్షిప్ లాగా ఎంటిటీ కానీ ఛానల్ కానీ లేదంటే ప్రొపరేటర్ అయితే కనుక ఆ ప్రొపరేటర్ కానీ అసైన్ చేస్తున్నాడు. అంతేగాని నేను ఆయన పేమెంట్ ఇస్తున్నాను, మంత్లీ పేమెంట్ ఇచ్చాను, 6 నెలలు ఇచ్చాను, సంవత్సరం ఇచ్చాను, బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తానంటే పోదాం. ఇది రాస్తుండాల్సింది. ఇది ఇంపార్టెంట్. ఇదే మనం ఇందాక మాట్లాడుతున్నాం. ఎవరో కానీ క్రియేట్ చేశారు, మరి క్రియేట్ చేశారు, మన దగ్గర మీరు ఎవరు క్రియేట్ చేస్తే చెప్పండి, పేరు పెట్టుకుంటాను. ఇది క్రియేట్ చేశారు కానీ ఇది చూసి చాలా మంది క్రియేట్ చేశారు. ఆయన ఎక్కువ వచ్చింది లేదు. అలా మంచి పాపులారిటీ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చింది, బాగా రీచ్ అయ్యి ఎందుకు వాయిస్ అదో డిస్ప్యూట్. మళ్ళీ ఒకవేళ ఆయన టేక్ డౌన్ ఈ ఛానల్స్ రిలీజ్ చేసి యూట్యూబ్ పెడితే ఆయన కూడా రైట్ ఉంటుంది, ఆయన వాయిస్ పడుతుంది. వీడియో ఏమో క్రియేట్ చేసి సో దానికి ఓనర్షిప్ లేదు, కాపరేట్ యాక్ట్ వాయిస్ మన దగ్గర. కాకపోతే కొన్ని న్యూస్ వచ్చి దాని వల్ల మానిటైజేషన్ జరిగిందా లేదా అంటే అది చూడాలి. అంటే లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వదు యాజ్ పర్ లా. ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. ఇది కానీ లేదంటే మేబీ ఇంకా వచ్చి నిర్మా గర్ల్ కానీ ఒక 5 టీవీ ఛానల్ కూడా ఏ యాంకర్ అది కానీ సేమ్ ఓనర్షిప్ లేదు. అదే ఇంకో ఛానల్ కూడా చేయొచ్చు. వాళ్ళు చూస్తున్నారు ఈ ఈ ఆస్పెక్ట్ లో అనుకుంటే కనుక మనం కూడా కొంచెం చేంజ్ చేస్తాం. ఆబ్వియస్లీ మనం అడగక్కర్లేదు, ఇప్పుడు సేమ్ ఏమన్నా సరే ఉంటుంది. ఆయన ప్రాంప్ట్ లో ఏదైతే వచ్చిందో ఆయనకు వచ్చిందో అంటే మనం పక్కన మన సిస్టమ్ ప్లే చేస్తే సేమ్ కూడా ఎలాగ అంటే మనం చెప్పగలేదు దాన్ని మార్చి ఇవ్వండి చెప్పి ఆటోమేటిక్గా అదే మార్చేస్తుంది. మార్చేస్తుంది అంటే దాని ఎఫిషియన్సీ ఎలా ఉంది కాబట్టి మార్పే వస్తుంది. అంటే మీరు అంత ఎఫెక్ట్ అని తీసుకోవట్లేదు, ఆటోమేటిక్గా మార్పే వస్తుంది. నీ ఓన్ ఒక క్యారెక్టర్ వచ్చేస్తుంది. బట్ మనకి ఓనర్షిప్ ఉంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. హౌ లాంగ్ డస్ కార్పొరేట్ ఎగ్జిస్ట్ అని. సో నార్మల్గా ఏం జరుగుతుంది అంటే ఇన్ఫ్రింగ్మెంట్ అన్న యాంగిల్లో కామన్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రింగ్మెంట్ ఏంటి, వాట్ షుడ్ యూ డూ? జనరల్గా ఏంటంటే డౌన్లోడింగ్ మన thumbnails అవి మార్చి టైటిల్స్ మార్చి లేదంటే వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేసో డౌన్లోడ్ చేసేసి అప్లోడ్ చేస్తారు. అది ఒక వే. సేమ్ అన్నీ అంతే. ఒకవేళ బ్లాగ్స్ అయినా అంతే, మేబీ కోర్సెస్ అయినా ఆన్లైన్ కోర్సెస్ అయినా అంతే. అదంతే జరుగుతుంది. వాటికి మనం ఇందాక అనుకున్నట్టే బేసిక్ అంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వాలి ఫస్ట్. అలాగే మనది మనం చేసిన ప్రూఫ్ కూడా ఉండాలి మనదే అని. అప్పుడు మీకు ఆ పెయిడ్ ఆన్ నోటీస్ యూట్యూబ్ కానీ లేదంటే ప్లాట్ఫామ్స్ కానీ ఈజియస్ట్ వే అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజియస్ట్ వే. రాదర్ ఇక్కడ కాపరేట్ మీకు ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది, రైట్? అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఉంది. కానీ కాపరేట్ లా ప్రకారం మీరు కంప్లైంట్ చేయాలి, లోకల్ పోలీస్ స్టేషన్ చేయాలి, మినిమం డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ మీ అప్లికేషన్ అంటే చూసి అప్పుడు ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ చేయాలి. అప్పుడు ఆయన వెళ్ళి రైట్ కనెక్ట్ చేయాలి, దాన్ని తీసుకెళ్ళి ఆయన పరిక్రమం చేసి కోర్టుకి కనెక్ట్ చేయాలి.
కోర్ట్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది. కోర్ట్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చినా సరే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ 2,00,000 మాత్రమే ఫైన్, అది కూడా 1000. అంటే ఇదంతా జరగడానికి 6 months to 1 year పడుతుంది. ఇది టీడీఎస్. ఒకవేళ అలాంటిదే ఒకవేళ సాఫ్ట్వేర్ అనుకోండి, కాపీస్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అది మంచి వే, కాపీరైట్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవడం. ఇప్పుడు అదర్వైజ్ ఏంటంటే మీరు ప్లాట్ఫామ్కి నోటీస్ ఇవ్వడం అనేది మంచిది. అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే డిఎంసి. అంటే ఏంటి? DMCA is as per request copyright act. రిక్వెస్ట్ హోస్ట్ అయ్యి రిక్వెస్ట్ సర్వర్స్ ఉన్న వెబ్సైట్స్ అయితే కనుక మీరు అప్లై చేయొచ్చు. మంచి ఐడీస్ అయితే ఏం చేయాలి? ఏం చేయడం లేదు. అదేసో ఇండియా అయితే ఏం చేయాలి? ఇండియా అయితే కనుక మేబీ ఈ రైడ్కి మనకి డిపిడిపి కింద కొన్ని ప్రొవిజన్స్ వస్తాయి. అది మోస్ట్లీ బేసిక్గా డేటా మనం కలెక్ట్ చేసే డేటాకి సంబంధించి ఎక్కువ స్ట్రింజెంట్ పాలసీ ఉంది. అదర్వైజ్ వీటికి కూడా హెల్ప్ అవుతుంది. మన డిపిడిపి కూడా ఒకవేళ వస్తే కనుక మనము అంటే మన ఛానల్ లేదంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇండియాలో మనం దానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా బేసిక్ యూఎస్ వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ 99% మీకు వర్కౌట్ అవుతుంది. సో డిఎన్సిఏ కంప్లైంట్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఈ కాపీరైట్స్ లైక్ కమ్యూనిటీస్ లైక్ దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? కాపీరైట్స్ లైక్ అంటే ఏంటి, కమ్యూనిటీస్ లైక్ ఏంటి? అదేమో కానీ ఇప్పుడు మామూలుగా యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాపీరైట్ స్ట్రైక్ పడ్డప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేసే లోపల ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సపోజ్ మనకి ఏదైనా బస్ టికెట్ కావాలనుకోండి, బస్ స్టాండ్కి వెళ్ళి కొనుక్కుంటాం. కాపీరైట్ వచ్చినప్పుడు అక్కడ ఆఫీస్ ఉండదు, ఏమి ఉండదు, చాలా ఇబ్బంది పడి అలాంటిది ఏదైనా ఆఫీస్ ఒక తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటాం. యూట్యూబర్స్ అంటే ఎవరు అప్లై చేశారు, వాడు వెరిఫై చేస్తాడు, ఇక్కడ 2 కంటెంట్స్ ఉంటాయి కావాలన్నది ఏమి డిసైడ్ చేయకుండా 2 ఒకలాగా అనిపించినా లేదంటే పార్టీ ఉన్నా లేదు ఒక బైక్ ఉన్నా సరే వాడు ముందైతే పోస్టింగ్ తీసేస్తారు. సో కాపీరైట్ స్ట్రైక్ అనేది వేరే వాళ్ళు మన మీద కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ అని చెప్పి అంటే కంటెంట్ వాళ్ళది మనం కాపీ చేసామని చెప్పి కంప్లైంట్ చేస్తే వాడు తీసేసేదానికి కాపీరైట్ స్ట్రైక్. మరి కమ్యూనిటీ స్ట్రైక్ సో అది డిఫరెన్స్ తెలుసుకోవడం. బట్ అదర్వైజ్ ఏంటంటే మీరు లోకల్ ఆఫీసు మనం కాంటాక్ట్ చేయడం ఇదంతా అవకాశం లేదు. సర్వర్స్ అన్ని వాళ్ళ లోపలే కాబట్టి ఇది పనిచేస్తుంది ప్రస్తుతానికి. ఒకవేళ ఇంటెన్షన్ ఎవరైనా అంటే రివర్స్ కంటెంట్ ఉంది కానీ కాపీ అని వాడు కంప్లైంట్ చేస్తారు, అవి కూడా మేము దానికే మన ఎవిడెన్స్ కావాలి. ఇన్ కేస్ ఇప్పుడు మేము ఒక వీడియో తీసేటప్పుడు యాక్చువల్గా 2 డౌట్స్ ఉన్నాయి. నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ కంటెంట్ స్టార్ట్ చేస్తాను. సో మా పేజెస్కి టార్గెటెడ్గా ఫేక్ కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తున్నారు. వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి సార్? అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మీ లెక్చర్ ఏంటంటే ఆల్రెడీ 2 స్ట్రైక్స్ వచ్చాయి, ఇంటెన్షనల్గానే ఫేక్ కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి. సో మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, బట్ కీప్ ఆన్ సమ్ న్యూ ఈమెయిల్స్ నుంచి కాపీరైట్ స్ట్రైక్స్ ఫేక్గా వస్తున్నాయి మా పేజెస్ మీద. సో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి సార్? అంటే 3rd వస్తే పేజ్ టెర్మినేట్ అయిపోతుంది కదా, సో అదొక భయం పట్టుకుంటుంది పెద్దగా. ఓకే, ఎందుకంటే మీరు ఎవరైతే మనకి ప్లాట్ఫామ్ ఇచ్చారో వాళ్ళకి ఆయన ఇచ్చాడు, మీ దగ్గర ఎవిడెన్స్ ప్రాపర్గా ఉంటే కనుక ఆయన సాల్వ్ చేస్తాడు. కనుక అక్కడ ఏమి డిస్క్రిమినేషన్ ఏమి వాళ్ళు కలిసిపోయి మనం టార్గెట్ చేయాలి, మన కంటెంట్ డౌన్ చేయాలి, మన ఛానల్స్ డౌన్ చేయాలి ఏమి ఉండదు. రాంగ్ కంప్లైంట్ అది రాంగ్ కంప్లైంట్ అని మనం ప్రూవ్ చేయాలి. అందుకని మీకన్నీ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ బేసిక్ క్రియేట్ చేసిన ఇప్పుడు ఎక్కడ ఎవరెవరు ఉన్నారు అన్న ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే కనుక దాంతో మీరు రెస్పాన్స్ ఇస్తే డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. సార్ సెకండ్ డౌట్ వచ్చేసి, ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ ఉంటాయి కదా సార్, అది వీడియో మంది ఒరిజినల్, బట్ వాయిస్ ఓవర్ వచ్చేసి ఏఐ, బట్ అది కాపీరైట్ కింద వస్తుందా మన ఓన్ కింద? ఎవరిది కాదు, ఓకే, వేరే వాళ్ళని తీసుకుని మీరు దీంట్లో అటాచ్ చేస్తే అది కాదు.
అంటే వీడియో ముందు ఆల్రెడీ పబ్లిష్ చేసింది. ఆయన కూడా కాదు ఓకే కానీ ఆయన ఫస్ట్ పబ్లిష్ చేశారు కదా. ఏమైందంటే ఆయన ఇందాక చెప్పిన కాపీరైట్ అందరికీ రైట్స్ ఉన్నాయి. ఏ జనరేట్ చేసింది ఆయనకి ఆథర్ రైట్స్ లేవు, పబ్లిషర్ రైట్స్ వచ్చింది. ఎగ్జాంపుల్ ఓకే మీరే ఏమి జనరేట్ చేశారు, అవును. ఆథర్ రైట్స్ ఇవ్వమని చెప్తున్నా అంతే కాపీరైట్ యాక్ట్. ఓకే కానీ పబ్లిషర్ రైట్స్ వచ్చేవి. అర్థం ఇప్పుడు నేను మీ ఆడియో తీసుకుని నా వీడియోలో పెట్టాను అనుకోండి, వేయొచ్చు కదా. ఇది కూడా అంతే. ఇందాక చూపించిన గరికపాటి గారు కూడా అంతే. ఓకే యాక్చువల్గా వేయచ్చు. ఫస్ట్ టైం క్రియేట్ చేసిన ఆయన అదే ఇమేజ్ కనుక వేరే వాళ్ళు కూడా ఛానల్స్ లో పోస్ట్ చేసి ఇంకొక ఆడియో అటాచ్ చేసి పెడితే కనుక ఉప్మా గురించి అది చెప్తాడు ఆయన. ఆ ఉప్మా గురించి అన్ని కూడా చెప్తేదో వేరే చేసి ఉన్నదాన్ని అటాచ్ చేస్తే ఆయన యాక్చువల్గా బ్రేక్ డౌన్ అయింది వేయచ్చు. ఆయనకి ఆథర్షిప్ లేదు కానీ పబ్లిషర్ రైట్ ఉంది, ఎందుకంటే ఆయన పబ్లిష్ చేశాడు. ఆయన ఏం తల్లికి పడ్డాడు, ఎక్కడ జనరేట్ చేశాడో ఏం చేశాడో ఆయన అంటే కాపీ ఆయన బాగా ఆయన పడ్డాడు. క్రియేట్ చేసి అప్లోడ్ చేసినప్పుడే సో కాపీరైట్ పడదు. అవి కూడా కొన్ని తమ్ముడు ఉన్నాడు. ఆడియో ఆయన ఒరిజినల్ అయినా కూడా గరికపాటి అయినా కానీ ఆడియో వీడియో రిమిక్స్ కోసము వాళ్ళు ఒక ట్యాగ్ అది సెక్షన్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేస్తే మాత్రం కాపీరైట్ ఏం చేయలేరు. ఆడియో అయినా సరే ఆడియో రిలీజ్ చేశారంటే మళ్ళీ మీరు జనరేట్ చేశారు, క్లోజ్ చేసి కంటెంట్ ఏం మార్చుతుంది ఒరిజినల్ కంటెంట్. కానీ ఆడియో రిమిక్స్ పర్మిషన్ ఇచ్చింటాడు ఆయన వీడియోలో. ఆడియో రిమిక్స్ పర్మిషన్ ఇచ్చింటాడు. కంపల్సరీ ఆడియో ఆర్ వీడియో రిమిక్స్ అని ఉంటుంది. వీడియో ఇవ్వాలి లేకుంటే ఆడియో అయినా ఇవ్వాలి, అది రూలు. ఎవరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడే క్రియేటర్ సో కాపీరైట్ ఆడియోకి ఉండదు. ఆయన పర్మిషన్ ఇవ్వలేదు మీకు. మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, ఆల్రెడీ యూట్యూబ్ కి ఆల్రెడీ ఆయన ఇచ్చేసింటాడు. నా కంటెంట్ క్రియేట్ చేసి ఆడియో ఆయన పర్మిషన్ ఇచ్చేయడం లేదా అంటే మనం ఎలా వెరిఫై చేస్తాం? అలా ఉంటేనే ఆల్మోస్ట్ డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫీచర్ గురించి ఆ ఫ్యూచర్ గురించి ఆడియో అప్లోడ్ చేసుకుంటే తెలుసు. ఇంకా అది కాపీరైట్ ప్రొటెక్టెడ్ కాదా అనేది పైగా ఇవ్వడం కాదు, ఆయన ఇచ్చుకున్నాడు. బట్ ఏంటంటే అందరితో డిసైడ్ చేస్తున్నాం ఎన్ని ఛానల్స్ లో పబ్లిష్ అవుతుంది, పబ్లిష్ అయ్యింది, దాని మీద ఒక టేక్ డౌన్ ఏదో వచ్చిందా అంటే అఫీషియల్ గా ఎవరైనా క్లెయిమ్ చేశారా, చేయకపోతే కనుక ఇప్పుడు అందరూ క్లోజ్ చేయండి అంతే కదా. అలా బేసిక్ గా యూట్యూబ్ వర్కర్లు డిసైడ్ చేస్తారు. సో మీరు అలా ఎవరితో వాయిస్ ఎంబెడ్ చేయాలి మీ ఇమేజ్ తో కానీ వీడియోతో కానీ అయితే కనుక మీరు ఆ శాంపుల్ ఆడియో ముందు అప్లోడ్ చేసి చూస్తే తెలుస్తుంది. అసలు కంటెంట్ అప్లోడ్ చేసి మళ్ళీ దానికి కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత డౌన్ చేసుకునే వాళ్ళు ముందు శాంపుల్ ఆడియో పబ్లిష్ చేస్తే దాంట్లో అలాంటి ఇష్యూ ఉంటే కనుక అలాగే డిసైడ్ చేస్తుంది కాపీరైట్ ప్రొటెక్టెడ్. తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే సాంగ్స్ కానీ ప్లే చేయడం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవెంట్ అవుతుంది ఇంకా సాంగ్ వస్తుంది, నేను చెప్తున్నాను పిక్చర్ ఆ సాంగ్ ప్రిపేర్ లిస్ట్ లో ఉంటే కనుక నాకు మీకు పోస్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర వీళ్ళు మీరు పార్టిసిపేట్ యాక్టర్ని ఆయన ఏమో కమర్షియల్ బెనిఫిట్ తీసుకుంటాడు, మీ అందరికి టికెట్ అమ్మడం చెప్పి చెప్పండి అలాంటి నోటీసెస్ వస్తాయి. సో ఎందుకు అంటే ఆయన ఒక ఆబ్వియస్లీ కొంత అమౌంట్ ఖర్చు చేయడానికి అల్టిమేట్ గా 10 లక్షలు చెప్పి నోటీస్ పంపిస్తాడు. 10 లక్షలు కాదు ఆయన కాస్ట్ 5 లక్షలు, ఆఖరి సెటిల్మెంట్ 5 లక్షలు చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది కూడా అంతే. శాంపుల్ తెలుసుకోవాలి అనుకునే కనుక మీరు అవాయిడ్ చేయలేకపోయారు, ఎక్కడో షూట్ చేశారు, ఎక్కడో జాతరలోనో ఇంకోటి షూట్ చేశారు కనుక సాంగ్ ఏమవుతుంది దానికి ఉన్న టూల్స్ తో ఒకవేళ మ్యూట్ చేయగలుగుతాను తీసేయగలుగుతారంటే తీయడం, లేదంటే కనుక అలాగే పబ్లిష్ చేయాలనుకుంటే కనుక శాంపుల్ అప్లోడ్ చేసుకుంటాం. యూట్యూబ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ అప్ టు 95%, నాట్ 100%, 95%. ఇంకా 5% రిస్క్ ఉంటుంది. ఒకవేళ అలా అప్లోడ్ చేసిన తర్వాత వస్తుంది ప్రిపేర్. నా సాంగ్ పబ్లిష్ చేసామంటే మనమే పే చేసాము, మనమే రికార్డ్ చేసాము, మనమే పబ్లిష్ చేసాము అన్నాడు. అది పబ్లిక్ ఈవెంట్ అయినా సరే. మీకు ట్రేడ్ మార్క్స్ కూడా అవసరం ఉంటుంది. సో మీ బ్రాండ్ ఏమి, మీ ఛానల్ ఏమి, మీదేమి ట్రేడ్ మార్క్ కింద అది కూడా ఒక స్టేజ్ లో కౌశిక్ కానీ ఇంకెవరికి కానీ మీరందరూ కూడా మీ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాని మీద
ఫాలోవర్స్ తీసుకొస్తున్నారు, వ్యూస్ తీసుకొస్తున్నారు, వాల్యూ యాడ్ అవుతుంది మీకు తెలియకుండానే. దాన్ని ఒక వాల్యుయేషన్ లో తీసుకురావాలి, మానిటైజేషన్ చేసుకోవాలంటే కనుక దాన్ని ట్రేడ్ మార్క్ తీసుకుంటే ఇట్స్ నాట్ అబౌట్ కాపీ. ఎవరు కాపీ చేయరు, మీ పేరు కాపీ చేస్తారు, ఇవి చేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ బట్ తక్కువ అది. బట్ అదర్వైజ్ ఏంటంటే వాల్యూ మీరు చూపించుకోవడానికి మీరు ట్రేడ్ మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇండస్ట్రియల్ డిజైన్స్ కూడా మీరు ఏదైనా మర్చెండైజ్ ప్లాన్ చేస్తే టీషర్ట్స్ కానీ కాఫీ మగ్స్ కానీ ఏదైనా అలా మర్చెండైజ్ ప్లాన్ చేస్తే దాని ప్యాటర్న్ కి షేప్ ఇది మీ పేరు కాదు, పేరు కావాలి ట్రేడ్ మార్క్ తీసుకుంటారు. సో షేప్ కోసం డిజైన్స్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేటెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా కొత్త ఇన్వెన్షన్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఏదైనా టూల్ లాంటిది అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం సాఫ్ట్వేర్ టూల్ అవనివ్వండి, హార్డ్వేర్ అవనివ్వండి, లేదంటే ఏదైనా కెమెరా హోల్డింగ్ లాంటిది కానివ్వండి, ఎక్కడైనా తెలియని ఉండొచ్చు, యూఎస్ ఉండొచ్చు, అది మీరు ఇక్కడికి తెచ్చి మాడిఫై చేసి అలాంటి ఉపయోగాలు మీరు ప్రొడక్ట్ లాంచ్ చేద్దాం అనుకున్నా కూడా చేయవచ్చు. దానికి మీరు పేటెంట్ చేసుకోవాలి. కాపీరైట్ ముందు పబ్లిష్ చేసేస్తే రాదు, ముందు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ట్రేడ్ మార్క్ కూడా తర్వాత ఫైల్ చేసుకోవచ్చు, కాపీరైట్ అసలు చేయాల్సిన పని లేదు. కానీ డిజైన్ కి పేటెంట్ మాత్రం మీరు పబ్లిష్ చేసే ముందే ప్రొటెక్షన్ చేసుకోవాలి, లేదంటే రాదు. సో వీడియోస్ లో కథం అయిపోయాయి అంత అట్లాంటివి కూడా అది వస్తాయి సార్. దానికంటే ఎవరికి చేంజ్ చేయాలి. చేస్తే అదే యూట్యూబ్ అకౌంట్ ఆల్రెడీ ఏంటంటే వాటిని యాక్సెప్ట్ చేసుకుంటారు. మీరు ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి రికార్డ్ ఏం కాదు. అది ఏంటంటే చాలా పబ్లికేషన్స్ ఉండడం వల్ల అక్కడ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ లాగా తీసుకుంటారు ప్రస్తుతానికి. అది ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే ఇంతవరకు కాపీరైట్ ప్రొటెక్టెడ్ ఉన్న ఎంత మినిమం యూస్ చేసుకోవచ్చు అని ఉంటది కదా, జస్ట్ ఎగ్జాంపుల్ టైప్ ఫెయిర్ యూస్ లాగా. అది నార్మల్ ఏంటంటే ఇలాంటి ఒక ట్రైనింగ్ లాంటి దానికి సోషల్ గుడ్ కోసం చేసే దాంట్లో కూడా ఫెయిర్ యూస్. కమిషన్ గా బెనిఫిట్ తీసుకుంటారంటే ఇక అదే లోగో ఫెయిర్ యూస్, అసలు రాదు లోగో ఫెయిర్ యూస్. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్? Yes, sir. మన కాంటెంట్ ని ఇప్పుడు వేరే ఛానల్లో అప్లోడ్ చేసేసుకుంటున్నారు వాటిని. సో రీసెంట్లీ ఐ డూ పాడ్కాస్ట్ అన్నమాట. సో లయ గారి పాడ్కాస్ట్ చేశాను. సో ఆ ప్రోమోని చాలా మంచి కాంటెంట్ యాక్చువల్లీ. సో అది వేరే ఛానల్ అప్లోడ్ చేశారు, మార్నింగే వచ్చింది. సో ఇలాంటి యాక్షన్ తీసుకోవచ్చు మన వాళ్ళకి. కంప్లైంట్ ఆప్షన్ 95% వర్కౌట్ అవుతుంది. మన మీద వచ్చిన దానికైనా మనం చేద్దామనుకున్నా మన దగ్గర ఎవిడెన్స్ ప్రాపర్గా ఉండాలి. యా వాడి అప్డేట్ చేసి వాడి దగ్గర ఉంటుంది. అది కాకుండా కూడా డిస్ప్లే ఉన్న ఎవిడెన్స్ చూపించాలి. నేను 10 రోజు క్రియేట్ చేశాను, 10 రోజు ఎడిట్ చేశాను, దానికి ఒక నీట్ గా ఒక హాఫ్ పేజ్ 1 పేజ్ డాక్యుమెంట్ రాసి ఆ ప్రూఫ్స్ తోటి టైం స్టాంప్స్ రాస్తే ఇంకా వెంటనే పనులు. అది కూడా గవర్నమెంట్ చేస్తాం, దాన్ని అప్డేట్ చేసేస్తున్నాడు. మాన్యువల్ గా చూడండి, ఇంకా మీకు మనం భవిష్యత్ ఇవన్నీ ఉపయోగలేదు. ఆల్రెడీ యూఎస్ సర్వర్స్, యూఎస్ సిస్టమ్స్, యూఎస్ కంపెనీస్ ఈ ప్రినాంగ్ అటు ఇటు కంప్లైంట్ రివ్యూ చేసేది, పవర్ కంప్లైంట్ రివ్యూ చేసేది అన్ని కూడా మీరు ప్రాపర్గా రాయాలి. Regarding the session, lunchtime, let's circle back to you. You can ask him. Now you can all discuss for lunch and get back here by 2:30. We have a legal session after lunch. Thank you.